కృష్ణ మాట వినకపోవడమే మహాసంగ్రామం పరాజయానికి కారణమా? సూపర్ స్టార్ కృష్ణ ముందే చెప్పిన మాటను దర్శక నిర్మాతలు విని ఉంటే మహాసంగ్రామం ఫలితం మరోలా ఉండేదా? యూట్యూబ్లో సినీ విశ్లేషకులు చెబుతున్న ఓ ఆసక్తికర కథనం ప్రకారం మహాసంగ్రామం కథ విన్న వెంటనే కృష్ణ ఒక సూచన చేశారట. ఇది ఒక హీరో కథగానే ఉంచండి, శ్రీదేవిని హీరోయిన్గా తీసుకోండి, రెండో హీరో పాత్రను తగ్గించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్గా మార్చండి, నేను కాకపోయినా మరో హీరోతో చేసినా పర్వాలేదు అని చెప్పారట. కానీ దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి, సంయుక్త మూవీస్ నిర్మాతలు మాత్రం కృష్ణ శోభన్ బాబులతో మల్టీస్టారర్ సినిమా చెయ్యాలనే పట్టుదలతో ముందుకెళ్లారు. ఎప్పటిలాగే కృష్ణ ముందుగా కథను శోభన్ బాబుకు చెప్పమన్నారు. కథ విన్న శోభన్ బాబు మిలిటరీ ఆఫీసర్ మేజర్ చంద్రకాంత్ పాత్రను ఎంచుకున్నారట. అది విన్న కృష్ణ ఆశ్చర్యపోయారట. జ్వాలాముఖి పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంది కదా అని అన్నప్పటికీ చివరకు ఆ పాత్రనే స్వీకరించారు. అంతే, తెరపై జ్వాలాముఖిగా కృష్ణ విజృంభించారు. డైలాగులు, ఎమోషన్స్, ఫైట్స్, పాటలు, గుర్రపు స్వారీ, ఇలా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రతి అంశాన్ని రక్తికట్టించారు. సినిమాలో కృష్ణ, జయప్రద ఒక జంటగా, శోభన్ బాబు, జయసుధ మరో జంటగా నటించారు. అయితే కథలోని కీలక సన్నివేశాల్లో కృష్ణ, జయసుధల నటన కూడా సూపర్బుగా ఉంటుంది. కానీ అసలు సమస్య ఎక్కడ వచ్చింది? సెన్సార్ కట్స్ వల్ల శోభన్ బాబు పాత్ర ప్రభావం తగ్గిపోయి ఒక దశలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలా మిగిలిపోయిందనే అభిప్రాయం ఉంది. జయప్రద పాత్ర కూడా గ్లామర్కే ఎక్కువగా పరిమితమైంది. శారద, నిర్మలమ్మ, శివకృష్ణలకు మాత్రం మంచి పాత్రలు దక్కాయి. భారీ స్టార్ కాస్ట్, భారీ అంచనాలు, భారీ ఓపెనింగ్స్. కానీ సినిమా మాత్రం ఆ ఓపెనింగ్స్ను విజయంగా మార్చుకోలేకపోయింది. ఇక్కడే కృష్ణగారి కథా జడ్జ్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. కథ విషయంలో కృష్ణకు మంచి అవగాహన ఉండేదని సినీ వర్గాల్లో తరచూ చెబుతుంటారు. కానీ ఒకసారి కథ ఫైనల్ అయ్యి తాను కమిట్ అయిన తరువాత దర్శకుడు చెప్పినట్టే చేసుకుంటూ వెళ్లడం ఆయన స్వభావం. ఆ మంచితనం ఎన్నో సందర్భాల్లో ఆయనకు ప్లస్ అయ్యింది. కానీ కొన్ని సందర్భాల్లో అదే ఆయనకు మైనస్గా కూడా మారింది. మహాసంగ్రామం కూడా అలాంటి సినిమానేనా? కృష్ణ ముందుగా సూచించినట్టే దీనిని సింగిల్ హీరో కథగా మార్చి కృష్ణ, శ్రీదేవి కాంబినేషన్లో తీసి ఉంటే సినిమా మరింత బలంగా ఉండేదేమో. అయితే అప్పటికే కంచుకాగడా కూడా కొంత ఇదే తరహా కథతో రావడం, అందులోనూ కృష్ణ, శ్రీదేవి జంటగా ఉండటం వల్ల దర్శక నిర్మాతలు మరోలా ఆలోచించి ఉండవచ్చు. ఏది ఏమైనా చివరకు మిగిలే ప్రశ్న ఒక్కటే, కృష్ణ ముందే చెప్పిన సూచనను దర్శక నిర్మాతలు విని ఉంటే మహాసంగ్రామం నిజంగా మహావిజయంగా మారేదా? మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో చెప్పండి.